ఐఏఎస్ నేతలే కంపుముంచారా? జగన్ ఓటమికి కారణం ఐఏఎస్లే. ఇక చోటా బడా నాయకులు 50%. దగ్గరున్న ఐఏఎస్ లో మాట వినడమే తప్ప ఈ ఓటమి ప్రధాన కారణాలు అవే. వైసీపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైంది. పార్టీ హిస్టరీలోనే అతి స్వల్ప సీట్లు ఆ పార్టీకి రావడానికి జగన్ స్వయం కృతాపరాధమే కారణం. ఆయన ఒక బబుల్లో ఉండిపోయారు. ఆయన ఎవరిని కలవరు, ఎవరిని నమ్మరు, తనకు అందిన వార్తలే నిజమని నమ్మారు. అదే ఫ్యాన్ పార్టీ కొంపు ముంచిందని ఇప్పుడు నేతలు వాపోతున్నారు. జగన్ను కలిసేందుకు కూడా వీలేని పరిస్థితులను ఆయనే కల్పించుకున్నారు. అందులో 50% తప్పిదం వైసీపీ అధినేత వైఎస్ జగన్దే. మిగిలిన 50% మాత్రం చుట్టూ ఉన్న అధికారులు, నేతలదనే చెప్పాలి. ఎందుకంటే జగన్ వారి మాటలు నమ్మి చెరుకు నిండా మునిగారు. సరేమే, ఓటమి పాలైన తర్వాత విమర్శలు సహజమైనప్పటికీ కొన్ని రోజులు భరించాల్సి ఉంటుంది. వాస్తవాలను ఇప్పటికైనా తెలుసుకుని నేల మీదకి దిగి వస్తే భవిష్యత్తు ఉంటుంది. జగన్ ఓటమికి ప్రధాన కారణాలలో ఆయన మొండితనం ఒక కారణమైతే మరొకటి చుట్టూ ఉన్న కోటరి. అందులో ఇటీవల పదవీ విరమణ చేసిన ధనంజయ రెడ్డి. ఆయన అంతా తానే అయి వ్యవహరించారు. జగన్ ఏం చేయాలో ఆయనే చెప్తారు. జగన్ను ఎవరు కలవాలో ఆయనే నిర్ణయిస్తారు. ఎవరికి టికెట్ దక్కాలన్నా ధనంజయ రెడ్డి ఆశీస్సులు పొందాల్సిందే. అందుకోసం సీనియర్ నేతలు సైతం ధనంజయ రెడ్డి ఆశీస్సుల కోసం పడిగాపులు కాస్తుంటారు. ధనంజయ రెడ్డి అనుమతి లేనిదే జగన్ను ఎవరూ కలవలేని పరిస్థితి తాడేపల్లి క్యాంపు కార్యాలయం ఉంది. చివరికి ఎన్నికల్లో టికెట్లు దక్కని వారికి కూడా ధనంజయ రెడ్డి టీం బుజ్జగింపులు జరిపిందంటే ఆయన ప్రభావం జగన్ వద్ద ఎంత మేరకు పనిచేస్తుందో చెప్పవచ్చు. ఇక ఓటమి తర్వాత ధనంజయ రెడ్డి పార్టీ నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ధనంజయ రెడ్డి లాంటి చెత్త అధికారులు జగన్ చుట్టూ చేరి చెడగొడతారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలను కూడా జగన్ని కలిసే పరిస్థితి ఉండేది కాదని జక్కంపూడి రాజా బహిరంగంగా విమర్శించారంటే ఆయనపై ఎంత ఆగ్రహం నేతల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ధనంజయ రెడ్డితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే రకమైన పాత్రను పోషించారనే విమర్శలు పార్టీలో గుప్పమంటున్నాయి. అంతా ఆయనే అయి వ్యవహరించారు. జగన్ ఆదేశాలను అమలు చేస్తారని బయటకు చెప్తున్నా జగన్కు తప్పుడు సమాచారం అందించడంలో సజ్జల ముందుంటారని చెప్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో విభేదాలు నేతల మధ్య ముదురుతున్నా వాటిని పరిష్కరించకుండా ఒకరివైపు కొమ్ము కాసారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటమికి జగన్ ఎంత కారణమో సజ్జల కూడా అంతే కారణమన్న వ్యాఖ్యలు పార్టీ నేతలు చెప్తున్నారు. అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన ఆరోపణలు ఎప్పటినుంచో గుప్పమంటున్నా ఇప్పుడు ఓటమి తర్వాత అవి మరింత బహిర్గతమవుతున్నాయి. మొత్తం మీద జగన్ ఓటమికి వీరిద్దరు ప్రధాన కారకులుగా నేతలు నేరుగా చెప్తుండడం విశేషం. ఒకటి మాత్రం అర్థం నిజం. పరపతి ఉందనో, పైసలున్నాయనో, మందు పోస్తేనో, పైసలు ఇస్తేనో జనం ఇప్పుడు ఓట్లు వేసేటట్లు లేరు. ఇస్తే తీసుకొని మనసు నచ్చినోకులకు ఓటేసే పరిస్థితి ఉంది. అసలు ఎవరన్నారు ప్రజలు పిచ్చులని? నాయకులనే పిచ్చులని చేస్తారు. అధికారం ఉందని వర్ర వీగితే, అహంకారం ప్రదర్శిస్తే, వచ్చిన మూలాలను కాపాడుకోకపోతే ప్రజలు ఎప్పుడైనా ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు తీసి బండకు కొడతారని ఈ ఓటమితో తేటతెల్లమైంది. ఎప్పుడైనా నాయకుడు అనేవాడు నోటి దురుసు కానీ, అహంకార ధోరణి కానీ ఓట్లు వేసే వరకే ప్రజలకు విలువిస్తేనే ఏదైనా. ఆ తర్వాత గేట్ అవతల ఉంచుతామంటే ఏదో ఒక రోజు ఓటుకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని గడప అవతలనే ఉంచి ఇలా మొహం మీదనే డోర్ వేయడం ఖాయం. అధికారం 5 ఏళ్ళు, ప్రజల భిక్ష పెడితే నాయకులకు 5 ఏళ్ళు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని అన్ని వర్గాలను కాపాడుకుంటే మరో 5 ఏళ్ళు రెన్యువల్. అంతేకాని ప్రజలు బానిసలు, మేం రాజులమంటే భవిష్యత్తులో ఆ నాయకులకు చాలా నష్టం, కష్టం. ఇక ఐఏఎస్ అయినా ఏ నాయకుడైనా గ్రహించాలి, ప్రజలే తమకు సుప్రీమని. ప్రజలు అనుగ్రహం లేకపోతే ఆ కార్లు ఉండవు, బంగ్లాలు ఉండవు, ఆ పక్కన గన్మెన్లు ఉండరు, రాజయోగం ఉండదు. కాబట్టి ఎంత కష్టమైనా నష్టమైనా ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమైకంగా ఉంటేనే రాజకీయ నాయకులకు మంచిది. ఇక వైసీపీ ప్రభుత్వంలో ఇలా విర్రవీగిన నేతలు ఐఏఎస్ల గురించి వరుసగా అక్షరశిల్పం రాస్తారు. రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్ నుంచి అటు అనంతపురం, ఇటు శ్రీకాకుళం వరకు వైసీపీ నాయకుల తప్పుడు హవాను చేసిన హేళనను, విర్రవీగితనాన్ని అన్నిటినీ కూడా ఖచ్చితంగా వార్తల రూపంలో రాస్తాం. మీరు వినడమే తరువాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.